పిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24th గ్రాండ్ ఓపెనింగ్. ఇక్కడ కల్చర్ అని చెప్పి మనుషులే కల్చర్ ఎవరికి? మనుషుల కోసం. మనుషులే ఒకరినొకరు కొట్టుకొని వాళ్ళకు కొట్టుకొని చచ్చిపోతున్నారు. రేపటి రోజు కల్చర్ ఎవరి కోసం? సో మనుషులు ఉంటేనే కల్చర్ మనుషుల్ని మీరి మించి కాదు. బట్ ఇప్పుడు అలా అవుతుంది. ఈ కల్చర్ సమాజం వాళ్ళకి చెప్తే వీళ్ళకి చెప్తేనే భయంతో దాన్ని దాచుకోవడానికి ఘోరాలు చేస్తున్నారు. అవి పర్లేదు, అది బోల్డ్ కాదు, అది చీప్ కాదు, అది తప్పు కాదు. తప్పు దాని గురించి మాట్లాడితే తప్పు, దాన్ని రిప్రజెంట్ చేయడం తప్పు, దాని గురించి ఒక ఇలాంటి కాన్వర్సేషన్ పెట్టడం తప్పు. బట్ ఐ చూస్ కాన్వర్సేషన్. ఐమ్ లైక్ మాట్లాడదాం. ఇప్పుడు నేను డివోర్స్ జరిగేటప్పుడు మాట్లాడదాం కదా. డివోర్స్ అనేది ఏమైంది ఇప్పుడు అందరూ బాగానే ఉన్నారు కదా. తప్పు చేస్తే అవును నేను తప్పు చేశాను అని చెప్పడంలో ఏం స్మాల్ థింగ్, వాట్ ఈస్ ఏం తగ్గుతుంది నాకు? మనుషులే కదా, తప్పులు చేయడమే కదా తప్పు. ఈ తప్పు కాకపోతే ఇంకో తప్పు. మనుషులు అన్న వాళ్ళు తప్పులు చేయాలి అంతే. అండ్ ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా ఫైనలీ మనిషే. నేను హీరోయిన్ అయితే తప్పులు చేయకూడదా? తప్పు చేశాను, చేస్తే నేను ఇప్పుడు నాకు నలుగురే ఫ్యాన్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు నన్ను చూసి ఇన్స్పైర్ అవుతున్నారు అనుకోండి, నేను కూడా ఇది ఒక తప్పు అన్నట్టుగా అవును నేను చెప్పును, నా పెళ్లి జరిగింది చెప్పును, నా డివోర్స్ ఎంతో మంది ఆర్టిస్టులు ఉన్నారు పెళ్లి చేసుకున్నారు కానీ ఇంకా బ్లాగ్స్ టిక్ టాక్స్ ఎలా చేస్తున్నారు అంటే సింగిల్ గా ఉన్నట్టే నటిస్తున్నారు. పెళ్లి అయిందని చెప్పడానికి భయపడుతున్నారు. అంటే ఎక్కడ నా పెళ్లి అయిపోయిందని చెప్తే నా కెరీర్ ఆగిపోతుందో అని భయం. సో వై నాట్ అంటే ఒక ఇంతే రేపటి రోజు నీకు ఉందా లేదా నీకు తెలీదు, ఉన్నది ఉన్నట్టు చెప్పి ఓపెన్ గా బ్రతకొచ్చు కదా. ఒక బర్డ్ లా బ్రతకాలి కదా. ఒక బర్డ్ కేజ్ లో ఉంటేనే దానికి టార్చర్ అంటున్నాము. our inner selves are trapped. We are trapped within our own thoughts, our own fears, societal pressure, family pressure, anni pressures pattukoni where are we even living? We are all living a fake life. So better than that is represent for someone, speak for. నా గురించి నేను ఎప్పుడు మాట్లాడుతున్నాను, నా గురించి ఎన్ని రోజులు మాట్లాడతాను. So okay, let me talk about someone like her. Let me talk about someone like this. Let me talk for a wife who is stuck in a marriage with a gay husband. Let me talk for a person who is a transgender, who is undergoing physical sexual abuse somewhere. So I think when this ఈ సబ్జెక్ట్ నాకు వచ్చినప్పుడు నాకు పెద్ద ఇలా ఏమంటారు థండర్ లైట్నింగ్ ఎఫెక్ట్ ఏమొచ్చిందంటే పాయింట్ ఆఫ్ రియలైజేషన్ వాజ్ దట్ ఐ థింక్ నేను ఇన్ని మాట్లాడతాను కదా, కానీ నేను ఎప్పుడు వాళ్ళ గురించి నేను కూడా ఆలోచించలేదు. నేను యానిమల్స్ గురించి మాట్లాడతాను. ఐ లవ్ టు టాక్ అబౌట్ యానిమల్స్. ఐ ఫీల్ ఫర్ ద స్ట్రే యానిమల్స్. వాళ్ళకి పాపం ప్రేమించే వాళ్ళు లేరు. స్ట్రే కోసం నేను ఎంతో ఆలోచిస్తాను. నా డ్రీమ్ ఉంది స్ట్రేస్కో ఏదో మంచి చేయాలి, వాళ్ళకి ప్రేమించే ఫ్యామిలీస్ ఉండాలి. వాళ్ళకి మన ఇండియాలో ఎక్కడా ప్రేమ లేని లేదా ఫ్యామిలీ లేని స్ట్రే యానిమల్ ఉండకూడదు అని నేను ఎంతో మాట్లాడతాను. కానీ ఇదే సమాజంలో ఫ్యామిలీ లేని ప్రేమ లేని మనుషులు ఉన్నారు. వాళ్ళు జస్ట్ వాళ్ళలా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఓన్ ఫ్యామిలీస్ వాళ్ళని మనం ఎలా కుక్కనో పిల్లినో రోడ్ మీద వదిలేసామో అలాగే హ్యూమన్స్ ని వదిలేశారు కదా. వాళ్ళకి ఈ ఫలానా అమ్మ మా నాన్న అని చెప్పే హక్కు లేదు. వాళ్ళ ఫ్యామిలీసే వాళ్ళకి హక్కు నీకు లేదని బయటపడేశారు. వాళ్ళకి ఫంక్షన్స్కి వెళ్ళేటట్టు లేదు. వాళ్ళకి ఒక మామూలు హ్యూమన్గా ఏ ఒక్క ఎక్స్పీరియన్స్ చేసేటట్టు లేదు. జస్ట్ బికాస్ ఆఫ్ సంథింగ్ దట్ నేచర్ హ్యాస్ కాజ్డ్ దెమ్. ఈవెన్ ఇంకో క్లెయిమ్ ఉంది దట్ ఇట్ ఈస్ నాట్ నేచర్, వాళ్ళది స్వయిచ్ఛగా చేస్తున్నారని ఒక క్లెయిమ్ ఉంది. అలా అయినా సరే ఒకరి పర్సనల్ సెక్షువల్ ప్రిఫరెన్స్, ఫుడ్ ప్రిఫరెన్స్, రిలీజియస్ ప్రిఫరెన్స్ ఇస్ నన్ ఆఫ్ ఎనీబడీస్ బిజినెస్. ట్రూ. అది మన సినిమాలో కూడా డైలాగ్ ఉంది, అంటే నా కాళ్ళ మధ్యలో ఏముందనేది మీకెందుకు, నా బాడీలో నా డ్రెస్ లోపల ఏముందనేది మీకెందుకు. బీట్ ఫర్ అ ఉమెన్ ఆల్సో. ఇప్పుడు నా గురించి ఎన్ని క్వశ్చన్స్ నాతో అడుగుతారు. ఇలాంటి డిసిజన్స్ గురించి మేల్ ఆర్టిస్ట్ కి ఎంత క్వశ్చన్స్ అడుగుతారు. మెన్కి వాళ్ళ ప్రొఫెషనల్ డిసిజన్స్ గురించి కానీ వాళ్ళ పర్సనల్ డిసిజన్స్ గురించి కానీ 2-3 పెళ్లిళ్ళు చేసుకుంటారు మెన్ ఇన్ హై పొజిషన్స్, బీట్ పాలిటిక్స్ బీట్ సినిమా. 2-3 పెళ్లిళ్ళు చేసుకుంటారు, ఎక్స్ట్రా మ్యారిటల్ పెట్టుకుంటారు. వాళ్ళు ఒఫిషియల్ ఎక్స్ట్రా మ్యారిటల్ అని కూడా అందరికి తెలుసుంటుంది. ఈమె భార్య, ఈమె 2 భార్య, ఈమె ఎక్స్ట్రా, ఇల్లిజిటిమేట్ పిల్లలు కూడా మాకు తెలుసు. అన్ని తెలుసున్నాక కూడా వీఆర్ ఓకే విత్ ఇట్ బికాస్ హీస్ అ మ్యాన్. ఓకే. బట్ అ వుమన్ ఇఫ్ షీస్ అండర్గోయింగ్ సమ్ అబ్యూస్, ఆ అబ్యూస్ నుంచి బయట రావడానికి డివోర్స్ తీసుకున్న ఆమె తప్పు. ఆమె ఆ అబ్యూస్ భరించాల్సింది. ఎందుకు? అది మా కల్చర్. వాడు తాగుపోతైనా నువ్వు ఉండాల్సింది, వాడు డైలీ నీ కొట్టినా నువ్వు ఉండాల్సింది, నిన్ను బలవంతంగా నిన్ను ఫిజికల్ అబ్యూస్ చేసినా నువ్వు ఉండాల్సింది, ఫైనల్గా నీకు అలైవ్ బర్న్ చేసినా
నువ్వు ఉండాల్సింది, నువ్వు అక్కడే సావాల్సింది. Just అప్పుడు నువ్వు ఒక because you're ఆదర్శ అమ్మాయివి. నీ గురించి మనం పాట రాస్తాము, సినిమాలు చేస్తాము, గ్లోరిఫై చేస్తాం, నీ ఫోటోకి హారాలు వేస్తాం, దండలు వేస్తాం, నువ్వు గ్రేట్ ఉమెన్వి అయిపోతావు. అదే నువ్వు నీ గురించి స్టాండ్ చేసి, నీ గురించి నువ్వు నీ పిల్లల గురించి లేదా నీ ఫ్యూచర్ గురించి నువ్వు పోరాడి బయటకు వచ్చి కొత్త లైఫ్ బిల్డ్ చేస్తే నువ్వు క్యారెక్టర్లెస్వి. వేర్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్ అంటే హీలింగ్ ఇస్ ఎ ప్రాసెస్, ఇట్ టేక్స్ టైం అంటారు. అంటే టైం ద్వారా హీల్ అయిన పర్సనా మీరు, లేకపోతే మీ అంతటా మీరు ప్రిపేర్ చేసుకున్నారంటారా ఈ వర్షన్ ఆఫ్ యూ? Even I don't know. I feel this whole journey that I went through was not just for me. That much I can feel in the process. Because I feel like ఈ సినిమా నేను చేయకపోయి ఉంటే వాళ్ళ గురించి ఇంత ఆలోచన నా మైండ్కి వచ్చేది కాదు. సేమ్ వే నేను లైఫ్లో కొన్ని ఎక్స్పీరియన్స్ చేయకపోయి ఉంటే నేను వాళ్ళ గురించి ఆలోచించిందే. నా డివోర్స్ ఐ హావ్ హర్డ్ ఆఫ్ సో మెనీ టైమ్స్. Unless it happened to me, I would have never thought about it so seriously. యాక్సిడెంట్స్ ఎవరు డైలీ పేపర్లో యాక్సిడెంట్స్ అవుతాయి, మాకు అవ్వకుండా మనం దాని గురించి ఆలోచించాం. ఒక రోడ్ యాక్సిడెంట్ అంట, 4 చచ్చిపోయారంట, అంతే. కానీ ఆ 4 ఎవరు పిల్లలు, వాళ్ళకి ఏమై ఉంటుంది, వాళ్ళ ఒక్కొక్కరి లైఫ్ ఏం ఉండింది, అది మన లైఫ్లో అయ్యేట మాత్రమే వి థింక్. So I feel every experience is enriching experience, and your soul is traveling towards something greater. While you are gaining it for yourself, you're also gaining it for others if you're ready to share it with others. If you're ready to share it with yes. ఇప్పుడు నా పెయిన్ని నేను ఇప్పుడు నా మిస్టేక్ని నేను నేను మిస్టేక్ చేశాను దాన్ని ఇన్సల్ట్లా తీసుకుని వద్దొద్దు నేను చెప్పను, నేను కూడా షెల్లోకి వెళ్ళిపోతాను, అన్నీ అయ్యాక బయటకు వచ్చి ఎవరైనా అడిగితే నో కామెంట్స్ అని నేను ఉంటానని చెప్తే దాంట్లో నాకేం వచ్చింది, వేరే వాళ్ళకి ఏమొచ్చింది, సొసైటీకి ఏమొచ్చింది. కానీ నా పెయిన్ నేను షేర్ చేస్తే, నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తే, మేబీ ఇట్ విల్ హెల్ప్ సమ్వన్ ఎల్స్ టు డీల్ విత్ దేర్ ఇష్యూ. మేబీ ఇఫ్ నథింగ్ ఇట్ విల్ జస్ట్ హెల్ప్ దెమ్ హీల్ దెమ్సెల్వ్స్. ఓకే, నేను మాత్రమే కాదు, ఆమెకే జరిగిందంట నాకేముంది అని అనిపించవచ్చు, లేదా ఆమెకి కూడా జరిగిందంట నాకు కూడా జరిగింది, ఓకే. So it helps. I think humans should be here to help each other. In nature, everybody should help each other, actually, because I feel we are all nobody is more, nobody is less. We are coexisting. Yeah. Male, female, అందరూ ఒకే లైన్ లో ఉన్నాం మనం. మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్స్, యానిమల్స్ అలా కాదు, మేల్, ఫీమేల్, ట్రాన్స్ అందరూ ఇలా ఉన్నాం. డాగ్, క్యాట్, యాంట్ అందరూ ఒకే లైన్ లోనే ఉన్నాం. కానీ అది బికాస్ అట్ వన్ పాయింట్ డ్యూ టు వేరియస్ రీజన్స్ మ్యాన్ has put himself on top. And rest of all of them, as we are living in patriarchal society. Yeah. So I feel same thing goes here in this LGBT concept also. I feel who are we to give them rights and take their rights? Yeah, exactly. Give them. Why should we give them? దేవుడు ఇచ్చింది లైఫ్. సో మేమెవరు ఇంకొకరికి రూల్స్ సెట్ చేసి నువ్వు ఇది చెయ్యొచ్చు ఇది చెయ్యొద్దు, నీకు సమాజం ఎవరు నాన్నది, ఎవరి నాన్న ఒకరికి కూర్చొని సమాజం కట్టారు. సో హూ ఆర్ వి టు డిసైడ్ దట్ ఈ సమాజంలో నీకు ప్లేస్ లేదని ఎవరు చెప్పారు? And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.